హలో, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. ఇది వికారాబాద్లోని వైల్డర్నెస్ లేక్ పాయింట్ క్యాంప్ సైట్ రిసార్ట్. ఎస్కేప్ టు సిటీ లైఫ్ అనుకుంటే ఇక్కడికి వెళ్ళొచ్చు. నేచర్ బ్లెస్ అన్నట్టు అనిపిస్తుంది. వికారాబాద్లోని నిర్మలమైన పరిసరాల మధ్య ఉన్న వైల్డర్నెస్ లేక్ పాయింట్ క్యాంప్ సైట్ నగర జీవితంలోని సందడి నుండి ప్రశాంతమైన స్టేని అందిస్తుంది. ఈ సుందరమైన క్యాంప్ సైట్ నిర్మలమైన సరస్సు ఒడ్డున ఉంది. అసలు చూస్తుంటే ఎంత బాగుందో చెట్ల మధ్య బుద్ధ విగ్రహం. నాకు ఇది ఎలా తెలిసిందంటే హీరోయిన్ సమంత గారు ఇక్కడికి వచ్చారు. రిసెప్షన్లో మన ఎంట్రీ అంతా అయిపోయిన తర్వాత ఇలా లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ చాలా హ్యూజ్ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. ఇక్కడ మన కార్ పార్క్ చేసుకోవచ్చు, లేదంటే మనం తీసుకున్న ప్లేస్లోనే కారు పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ టెంట్స్ ఉన్నాయి, ఇలా విల్లాస్ ఉన్నాయి. నేనైతే కంటైనర్స్ తీసుకున్నాను. ఎలా ఉంటుంది ఫస్ట్ టైము కంటైనర్లో ఉండడం, అందుకనేసి చూద్దాం ఈసారి. ఇలా ఆ సరస్సులో కూడా ఉన్నాయి బోట్ టైప్లో. నేను అవన్నీ ఎక్కడైనా మనము తీసుకుంటాము. ఈ కంటైనర్ ఎలా ఉంటుంది అనేసి కంటైనర్ తీసుకున్నాను. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ పెద్ద పెద్ద విల్లాస్ ఉన్నాయి, కానీ ఎంత సపరేట్గా ఉన్నాయి. చాలా అందంగా పీస్ఫుల్గా ఉన్నాయి చెప్పాలంటే. ఈ నేచర్లో పిచ్చెక్కిపోయింది నాకైతే. అందులో సన్సెట్ టయానికి వచ్చాను ఇక్కడికి. ఆ సన్నుని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ప్లేస్ని చూస్తూ తిరుగుతూనే ఉన్నాను. కంటైనర్స్ ముందర ఇక్కడ చెక్కతో ఇలా పెట్టారు. ఇది కంటైనర్ రూమ్. చాలా నచ్చింది నాకైతే. ఒక చిన్న మిర్రరు, సెల్ఫ్స్ ఇచ్చారు. మళ్ళీ షవరు, వాష్రూమ్ కూడా ఉంది. చాలా బాగా చేశారు. కంటైనర్ నచ్చింది నాకైతే. ఇంక ఇక్కడ నుంచి నా కంటైనరు. ఇక్కడ వీళ్ళవి ఇంకా చాలా విల్లాస్ ఉన్నాయి. ఇదంతా సరస్సు. డాగ్స్ కూడా పెంచుతున్నారు ఇక్కడ. చాలా డాగ్స్ ఉన్నాయి, వాటి పేర్లు ఏంటో తెలియదు, కానీ చాలా డాగ్స్ని అయితే భలే పెంచేస్తున్నారు వీళ్ళు. ఇలా జంతువుల్ని, పక్షుల్ని అన్నిటిని కూడా పెంచుతున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. అందులో ఇంకొకటి వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళకి పంట పొలం కూడా ఉంది. అంటే వెజిటబుల్స్ పండిస్తున్నారు. ఇంకా ఇలా స్టోన్స్తో
చిన్న ఎంట్రన్స్ కూడా చాలా అందంగా ఉంది. అసలు నేచర్లో ఎంత అందంగా అన్ని చోట్ల బుద్ధ విగ్రహాన్ని అయితే చాలా పెట్టారు. ఇంకా ఇలా స్ట్రైట్గా వెళ్తే మనం చిన్న కిట్టి పార్టీ ఈవెంట్ చేసుకొని, మేము ఆల్రెడీ ఇక్కడ ఒక ఈవెంట్ని ప్లాన్ చేసాము. ఇంకా కొద్దిసేపట్లో మా ఈవెంట్ అక్కడ పనులు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ వచ్చేస్తే ఇది కిచెన్ ఏరియా. చూడండి వీళ్ళు ఎంత బాగా అన్ని పంటలు పండిస్తున్నారు. అది క్యాబేజీ లెఫ్ట్ సైడు ఎంత అందంగా ఉందంటే, ఇక్కడ నుంచి చూస్తే రైట్ సైడ్ ఇది కెఫ్టేరియా. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే అసలు అరటి చెట్ల మధ్య నడక, లెఫ్ట్ రైట్లో కూరగాయల పంటలు, మధ్య మధ్యలో ఇలా బెంచెస్ వేసి నేచర్లో మనం కూర్చొని అక్కడ టిఫిన్ కూడా చేయొచ్చు. ఏమన్నా ఆర్డర్ ఇచ్చుకొని అక్కడ తెచ్చుకొని కూడా తినొచ్చు. ఇలా వెళ్తే ఇక్కడ చాలా టెంట్స్ ఉన్నాయి. కానీ నాకు ఈవెంట్ వాళ్ళకి టెంట్స్ అరేంజ్ చేశాము. నేనైతే టెంట్లో ఉండాలనుకోవట్లేదు. ఈ టెంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ క్యాంప్ ఫైర్ కూడా ఉంటుంది. నదికి చాలా దగ్గరగా ఉంటుంది. ఒక 10 మందికి అయితే మనం మంచిగా ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. గెస్ట్లకి వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసుకుని ఒక్కొక్క టెంట్లో ఇద్దరు, ఇలా చాలా టెంట్స్ ఉన్నాయి. ఈ క్యాంపింగ్ తీసుకుంటే సరస్సు ఒడ్డున టెంట్ అద్భుతమైన సూర్యోదయం చూడొచ్చు. క్యాంప్ ఫైర్లో కూర్చొని నక్షత్రాలను రాత్రిపూట ఆకాశం వైపు చూస్తూ సూపర్ ఉన్నాయి. ఇలా పండించుకొని తింటే ఆ కిక్కే వేరన్నట్టు అనిపిస్తుంది. మనకి ఏం కావాలంటే అవి ఆర్డర్ ఇచ్చుకుంటే వాళ్ళు చేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఫ్రీ. ప్లేసెస్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. వాష్ బేసిన్స్ ఉన్నాయి, ఈ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి ఆ టెంట్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంక ఇది ప్లేయింగ్ ఏరియా, చెస్, క్యారమ్స్, పూల్ గేమ్ అన్నీ ఉన్నాయి. మీ విషయం బట్టి, మీ టైం బట్టి, ఇక్కడ ఈవినింగ్ కదా ఇంకా ఏమీ స్టార్ట్ అవ్వలేదు. బ్రేక్ఫాస్ట్ ఒకటే కాంప్లిమెంటరీ. ఇంకా ఏం తీసుకున్నా మనం బిల్ పే చేయాల్సిందే. మనకి ఏం కావాలంటే అవి చేసిస్తారు వీళ్ళు. చాలా నీట్గా ఉంది. ఫుడ్ కూడా బాగుంది. ఇంకా ఇక్కడే ఈ రెస్టారెంట్లో ఇట్లా కూర్చొని సోఫాలో ఎంజాయ్ చేసుకోవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు. జనాలు అందరూ వస్తే ఇవన్నీ చూపించడానికి కుదరదు కాబట్టి ఇప్పుడే ముందే వీడియో రికార్డ్ చేస్తున్నాను. అసలు ఈ ఆర్ట్ అయితే చాలా బాగా నచ్చింది. అసలు స్టోన్తోనే చేశారు, మొత్తం న్యాచురల్గా ఉంది. ఇదే కిల్లానో నాకైతే తెలియదు, కానీ దాని తర్వాత ఇక్కడ కూర్చొని తినడానికి ఇక్కడ ఫ్లగ్స్ కూడా ఉన్నాయి మొబైల్ ఛార్జింగ్కి. ఇది బెస్ట్ అనిపించింది. అంటే మనం మొబైల్ ఛార్జింగ్ లేదనుకో మళ్ళీ రూమ్కి వెళ్ళి పెట్టుకోవాలి, అలా కాకుండా ఇలా పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇంక ఇక్కడ నుంచి కెఫ్టేరియా నుంచి ఇలా వస్తే రైట్ సైడు ప్లే ఏరియా, వాలీబాల్,
ఇలా మనకు బైక్స్ అన్నీ ఉన్నాయి. దానికి మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క దానికి 500 అలా పే చేస్తే మనం ఒక 3-4 రౌండ్స్ అలా తిరగచ్చు. కానీ ఈవినింగ్లో అలా ఒక్కసారి వెళ్ళి ఎంజాయ్ చేయడం అయితే చాలా బాగుంటుంది ఆ ప్లేస్లో. కానీ ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా. ఎంత టైర్డ్ అయిపోయినా ఒక్క 10 నిమిషాలు ఈ ప్లేస్లో ఒక చిన్న చైర్ వేసుకొని కూర్చున్నా చాలు. ప్రశాంతమైన వాతావరణం. సూపర్ ఉంది లేక్ రిసార్ట్ అయితే. నేనైతే ఫుల్ ప్రశాంతంగా ఎంజాయ్ చేశాను ఈ ప్లేస్లో. ఇక్కడ కూర్చొని ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ తింటూ ఇది నైట్ ఫుడ్. చాలా టేస్టీగా కూడా ఉంది. చాలా నీట్గా సర్వ్ చేశారు. ఇది డే 2 ఎర్లీ మార్నింగ్ 6 o'clock. ఎంత బాగుందంటే అసలుకి 10-11 అయినట్టుంది. సన్ రైజ్ పెడదామని చూసాను కానీ అందులోకి టక్కన వచ్చేసాడు సన్ను. ఇంకా పెట్టలేకపోయాను. కాసేపు ఈ ప్లేస్లో వాకింగ్ చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాం. వెళ్తున్నప్పుడు ఈ అంకుల్ పొద్దున్నే లేచి తోట పని చేస్తున్నాడు. చాలా బాగా అనిపించింది నాకైతే. హెల్తీ వే ఇది. फ्रेश भिंडी, वाव। ये जोर भरता है। हाँ, ये सब पूरा निकल गई यही चलता है। కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా ఉంది. ఇంకా తినేసి ఇంకా ప్యాకప్ బ్యాక్ టు హైదరాబాద్ అన్నమాట. మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ దిల్ సేసు. మీరు ఇలాగే నా వీడియోస్కి లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ సపోర్ట్ చేస్తుంటే నేను మరిన్ని వీడియోలు తీసుకొని మీకు అందిస్తానని సదా మీ దిల్ సేసు.